అప్డేట్ చూద్దాం. పంజాబ్లోని పాటియాలా జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పాటియాలా రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయింది. దీంతో రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలికి పోలీసు అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఒకరి మృతదేహం లభ్యమైంది. పేలుడు కారణంగా శంభు అంబాలా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజెంట్ అక్కడ కరెంట్ సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే మనకి పంజాబ్ పాటియాలలో నిన్న రాత్రి జరిగినటువంటి రైల్వే ట్రాక్ పై పెద్ద భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించింది హుటాహుటిన అక్కడ చుట్టూరు ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒక భారీ శబ్దం వినపడడంతో బయటపడ్డారు. అక్కడ ఏదైతే అంటే రైల్వే ట్రాక్ రైల్వేకి ఈ ప్రాంతం అంతా కూడా సెక్యూరిటీ ఉండేటటువంటిది. ఈ భారీ పేలుడు శబ్దం వినపడంతో పోలీసులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. కానీ ఆ సమయంలో అక్కడ ఎలాంటి ట్రైన్స్ అంటే రైళ్లు కూడా ఏది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కానీ ఆ రైల్వే ట్రాక్ పక్కన ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ పేలుడు వల్ల సంభవించిందా లేకపోతే వేరే కారణాల వల్ల అతడు మృతి చెందాడా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ భారీ పేలుడు పటియాలా రైల్వే ట్రాక్ పై రాత్రి జరిగినటువంటి భారీ పేలుడు మాత్రం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటిది. ఇంతకు ముందు కూడా మనకు చండీగఢ్ సంబంధించినటువంటిది సెక్షన్ అంటే 37 లో కూడా బీజేపీ కార్యాలయం బయట కూడా పార్టీ సమయంలో ఒక పేలుడు కూడా సంభవించింది. మరొకటి గత కొన్ని రోజుల క్రితంగా కూడా కరెక్ట్ గా కొన్ని నెలల క్రితంగా ఇది ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో కూడా ఇలాంటి అంటే రైలు వెళ్లేటటువంటి మార్గం గుండా వెళ్ళినటువంటి ఈ ప్రాంతంలో కూడా సంభవించింది. అప్పుడు దాదాపు 15 అంటే మధ్యాహ్నం పూట జరిగినటువంటి ఘటనతో అప్పుడు కూడా జరిగినటువంటి ప్రమాదం. కానీ ఈ రైల్వే ట్రాక్ ని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు అనుకోవచ్చు ఇతరులు భారీ పేలుడు అంటే ఇక్కడ పంజాబ్ పాటియాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతం, పాక్ ఇండియా పాక్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ కొంత అల్లర్లను చెడగొట్టే ప్రయత్నం అనుకోవచ్చు. కొంత ప్రజలను భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఇక్కడ అంటే రైల్వే ట్రాక్ ని టార్గెట్ గా చేస్తున్నటువంటి దాడులు గతంలో జరిగాయి. అదే విధంగా ఇలా రాత్రి జరిగిన ఈ ఒక భారీ పన్నాగు పన్నారు అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారము. మొత్తం మీద దీనికి గల కారణాలు బట్ దీని వెనకాల ఎవరున్నది అన్నది మాత్రం పోలీసు రెస్క్యూ టీం కూడా ఆ ప్లేస్ కి చేరుకున్నది. పోలీసు ఇక్కడ పూర్తి లాగుతున్నటువంటిది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా పంజాబ్ పోలీసుల ఆధీనంలో ఉన్నది. ప్రస్తుతము అక్కడ జరిగినటువంటి ఘటనతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. రైట్ కళ, థ్యాంక్ యూ.